హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ కోక్లా సంజయ్. సో తమ్నైల్ చూసారు కదండి. సో అది చూడంగానే మీకు అర్థమైపోయిందనమాట. ఎందుకంటే ఇవాళ వ్లాగ్ దీపావళి వ్లాగ్ అండి. సో చూస్తున్నారు కదా టపాకాయలు ఎలా పేలుస్తున్నారో, ఇంకా మంచి మంచి డెకరేషన్స్ అంటే ఫ్లవర్ డెకరేషన్స్, రంగోలీ డిజైన్స్ ఇవన్నీ కూడా నా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటూ ఈ వ్లాగ్ని అయితే చేశాను అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికి ఈరోజు స్పెషల్ తెలిసిందే కదండి. హ్యాపీ దివాళీ అండి. హ్యాపీ దివాళీ. పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ దివాళీ అండి. రొటీన్గా ప్రతి ఒక్క ఫెస్టివల్కి ముగ్గుతో స్టార్ట్ చేస్తాను, ఫస్ట్ హెడ్ బాత్ అవ్వగానే. కానీ ఈరోజు ముగ్గుతో స్టార్ట్ చేయాలి అనుకుంటే వర్షం వస్తుంది. సో చూసారు కదండి, వర్షం అయితే చాలా బాగా హెవీగా పడుతుందన్నమాట. అస్సలు అనుకోలేదు ఈ విధంగా, ఏ దీపావళికి కూడా ఈ విధంగా లేదనమాట. సో వర్షం పడుతూనే ఉంది ఆ రోజంతా కూడా. సో చూస్తున్నారు కదా, ఫుల్ రైన్ అనమాట. సో అందుకనే నేను ఇంటి లోపల కిచెన్ సైడు క్లీనింగ్ ఇదంతా కూడా చేసుకుందాము అనుకొని లోపలికి వెళ్ళిపోయాయి అనమాట. సో చూస్తున్నారు కదండి, మనం వడకి ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగానే నానపెట్టేసుకోవాలి. ఫస్ట్ అదైతే నానపెట్టేసుకున్నాను. ఇంకా ఒక మంచి కాఫీతో అయితే నా మార్నింగ్ని స్టార్ట్ చేశాను అనమాట. ఆ తర్వాత క్లీనింగ్ పర్పస్ అండి. క్లీనింగ్ ఫస్ట్ చేసేసుకొని మనం ఇంకా ఏ పనైనా చేయగలుగుతాం ఫెస్టివల్ టైంలో కదండి. సో అందుకని క్లీనింగ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత వెజిటేబుల్స్ కట్ చేసేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, వన్ బై వన్ మేము 3 తాలింపులు వేసుకొని 3 ఆకులు వేసుకొని చేసుకుంటాం అన్నమాట ఈ ఫెస్టివల్కి అయితే. సో అందుకని అన్ని వెజిటేబుల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు అరటికాయ తాలింపు అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, నాకు చాలా ఫేవరెట్. అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏం లేదండి, చాలా ఈజీ అనమాట. ఒక కప్లో మనం ఉప్పు, మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు అన్నీ యాడ్ చేసేసుకొని మనకు టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా చింతపండు జ్యూస్ వస్తుంది కదండి. సో ఆ పల్పును కూడా ఇందులో కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 6-7 పాయల్ని అంటే తెల్లగడ్డ పాయల్ని తీసుకొని కూడా బాగా క్రష్ చేసుకొని ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ ఫ్లేవర్ తింటూ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనం కలుపుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కట్ చేసుకున్న వాటిని సన్నగా కట్ చేసుకోవాలండి, అప్పుడే బాగా కుక్ అవుతుందన్నమాట మనకి. సో ఈ విధంగా మనకి డిప్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. కొద్దిగా ఆయిల్ కూడా బాగా వేసామంటే బాగా రోస్ట్ అయిపోతాయి. ఇలా 5 to 10 minutes వరకు కుక్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి. సో ఈ లోపల నాకు 7:30 అయిపోయిందనమాట. వర్షం కూడా స్టాప్ అయిపోయింది. సో ఆ లోపల మనం ఈ విధంగా ముగ్గు వేసేసుకుందామని నా కలర్ఫుల్ రంగోలి అయితే నేను వేసేస్తాను అనమాట. సో చూస్తున్నారు కదా, ముగ్గు పని కూడా అయిపోయింది. నాకు ఆల్మోస్ట్ ముగ్గు పని అయిపోయిందంటే నాకు అంత పని అంతా కూడా అయిపోయినట్టే అండి. సో ఆ వర్క్ కూడా ఫినిష్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా పాల పాయసం అయితే చేసేసుకున్నాను. ఇంకా ఇవాళ దీపావళికి నేను ఈ శారీని అయితే చూస్ చేసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషను. సో పళ్ళు పింక్ వచ్చింది, బ్లౌజ్ కూడా పింక్ వచ్చింది. ఫుల్ జర్దోషి వేసుకొని ఫుల్ బ్లౌజ్ వర్క్ చేయించుకున్నాను. ఈ విధంగా లక్ష్మీ పెండెంట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా శారీ విషయానికి వస్తే టెజల్స్ చూసారు కదండి, నేనే చేసుకున్నాను అనమాట. చాలా బాగా నచ్చినాయి నాకు ఈ మోడల్ అయితే. సో నా ఫేవరెట్ టెజల్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇది బ్రైడల్ పర్పస్ అయితే బాగా షూట్ అవుతుంది. ఈ విధంగా క్రోషాతో వేసేసుకొని ఈ విధంగా లెంతీగా ఉన్నట్టుగా కుచ్చుల్ని కూడా డిజైన్ చేసుకున్నాను. ఇంకా శారీ ఫుల్ అయితే గ్రీన్ వస్తుంది అనమాట, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషను. అది పక్కన పెట్టేసుకుంటే ఇంకా ఫ్లవర్స్ అయితే డెకరేట్ చేసుకుందామని ఫ్లవర్స్ పెట్టేసుకున్నాను. అంతేకాకుండా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ పార్ట్ అయితే ఈ పార్ట్లోనే మేము నోమును అయితే నోయించుకుంటాం అనమాట. అంటే గుడికి తీసుకెళ్తాము, గుడికి వెళ్ళి నోసుకుంటాం అనమాట. మేము తట్టలో కాకుండా ఈ విధంగా, అంటే మా అత్తయ్య వాళ్ళు పాట్లోనే చేసుకునే వాళ్ళు కాబట్టి మేము పాట్లోనే అన్నీ పెట్టుకొని గుడికి తీసుకెళ్ళి ఈ విధంగా గుడిలో అయితే నోసుకుంటాం అనమాట. సో చూస్తున్నారు కదా, మనకి బ్లౌజ్ కానీ శారీ కానీ ఏదైనా సరే మనం అమ్మవారికి పెట్టుకొని ఈ విధంగా గుడిలో పంతులు గారు అంటే పురోహితులు గారు చెప్పినట్టుగా పూజ అయితే చేసేసుకుంటాం అనమాట. సో చూస్తున్నారు కదండి, ఆల్రెడీ ఎంతమంది ఉన్నారో ఇలా 4 లైన్స్ అయితే కూర్చున్నారనమాట. చాలా పెద్ద గుడి. 4 లైన్స్ అంటే ఈజీగా ఒక 100 మెంబర్స్ దాకా మేము పూజ చేసుకున్నాము. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ గణపతి హోమం చేసేసి అంటే గణపతి పూజ చేసేసి ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారికి ఇలా అభిషేకం చేశారండి. సో ఇదంతా కూడా ఫస్ట్ పూజకి అయితేనే అవుతుందన్నమాట. సెకండ్ పూజకి అంతా ఇవి అంతా ఉండదు, ఓన్లీ పూజ ఉంటుంది. సో చూస్తున్నారు కదా,
सूत्रग्रन्थि पूजां च करिष्ये ओम शिवाय नमः प्रथमग्रन्थि पूजयामि ओम शान्ताय नमः द्वितीयग्रन्थि पूजयामि ओम महादेवाय नमः तृतीयग्रन्थि पूजयामि ओम वृषभग्रन्थि पूजयामि ओम शर्वाय नमः पंचदशग्रन्थि पूजयामि ओम ईश्वराय नमः सप्तदशग्रन्थि पूजयामि। సో గుడిలో పూజ అయితే అయిపోయిందనమాట. గుడిలో కేదారేశ్వర స్వామి వ్రతం అయితే అయిపోయింది. ఆ తర్వాత మీరు చూస్తున్నారు కదా, ఒకసారి ఇక్కడ ఈ గుడిలో ఉన్న అమ్మవారి అంటే కలశ స్థాపన అంతా దర్శనం కూడా మీరు ఒకసారి చూస్తారని వీడియోని చేశానమాట. సో నా గుడిలో పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసానమాట. నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ అంటే మేము వచ్చేసిన తర్వాత మాది ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ అలా కూడా కూర్చుంటూ ఉంటారు. సో అందుకే అందరూ ఒక్కొక్కరు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు ఫాస్ట్గా గుడికి అనమాట. సో నేను ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఇంకా ఇంటిలో చెప్పాను కదండి, ఇలా 3 ఆకులు అరిటాకులు వేసేసుకొని ఈ విధంగా 3 తాలింపులు చేసుకొని వడ, పాయసం, ఇంకా స్వీట్ వడ వస్తుందండి. సో ఆ వడను కూడా చేసేసుకొని ఈ విధంగా ఇంకా ముందుగా పిండి వంటలు చేస్తుంటాం కదండి, అరిసెలు అవంతా కూడా మనం ఈ విధంగా పూజలో పెట్టేసుకొని ఇంకా కర్పూర హారతి ఇచ్చి కొబ్బరికాయను నివేదన చేసి మన పూజను అయితే ఫినిష్ చేసేసుకుంటాం అన్నమాట. మాకైతే కలశం పెట్టుకోమండి. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మేము ఏ దీపావళికి కూడా అంటే ఈ విధంగా పూజ చేసుకుంటాం, కానీ కలశం అయితే పెట్టుకోలేదన్నమాట. సో అందుకని నేను కూడా కలశం అయితే పెట్టుకోలేదు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మేము పూజ చేసుకున్నాం అనమాట. ఇంకా మనకి ఆ టైంకి అన్నీ మనం చేసుకోలేం కదండి. ఫ్లవర్ డెకరేషన్ ఎంత వీలైతే అంతదా చేయగలుగుతాం అనమాట. సో ఆ గడియలు అనేది మళ్ళీ వెళ్ళిపోతాయేమో, రావుకాలం ఏమగండం అవన్నీ ఉంటాయి కనుక లేడీస్కి. సో అన్ని పనులు అయితే ఈ విధంగా డెకరేషన్స్ చేయలేం కనపట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి ఈవినింగ్ అండి. ఈవినింగ్ లక్ష్మీ పూజ చేసేసుకొని ఆ తర్వాత ఈ విధంగా వాటర్ క్యాండిల్స్, ఫ్లవర్ డెకరేషన్స్ అయితే ఇంకొంచెం బాగా చేసుకున్నాను అనమాట. కొంచెం టైం ఉంటుంది కదా, ఆఫ్టర్నూన్కి అంతా పూజ అయిపోయింది, మార్నింగ్ పూజ. సో ఈవినింగ్ పూజకి ఈ విధంగా క్యాండిల్స్ అంతా పెట్టేసుకొని ఈవినింగ్ దీపాలంకరణ అయితే చేసేసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత ఈ విధంగా పూజ రూమ్ ముందర ఫ్లవర్ డెకరేషన్ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈవినింగ్ అయితే ఈ దీపాన్ని అయితే నేను వెలిగించేసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, లక్ష్మీ కుబేర దీపం అండి. సో ఈ దీపం అయితే మనకి దీపం సరౌండింగ్ కూడా అష్టలక్ష్మి అమ్మవారు ఉండి మిడిల్లో కుబేర లక్ష్మి ఇద్దరు ఉంటారండి. సో ఇది లక్ష్మీ కుబేర దీపం అంటారు. సో ఇదైతే నేను మెయిన్ ఫెస్టివల్స్కి అయితే వెలిగించుకున్నాను అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, పాట పైన ఈ ఉలంది కూడా నేను స్వయంగా అల్లుకున్నానండి. చాలా ఇష్టపడి అల్లుకున్నాను అనమాట. హ్యాంగింగ్స్ కూడా లేటెస్ట్గా చేయించుకున్నాను, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. ఇంకా చూస్తున్నారు కదండి, ఇంకా ఈ లోపల ఈ డెకరేషన్ అంతా కూడా మీతో షేర్ చేస్తానండి. ఇంకా ఇంటి లోపల డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటి బయట మనం దీపాలు పెట్టాలి కదండి. సో దీపాలకైతే ముందుగానే సిద్ధం చేసేసుకొని ఈ విధంగా ఇంటి బయట దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను అన్నమాట.
సో దీపావళి అంటేనే దీపాల కాంతుల్లో మన ఇల్లు కూడా చాలా ప్రశాంతంగా, చాలా అందంగా కనిపిస్తుంది కదండి. సో అందుకని ఎన్ని దీపాలు వెలిగించుకుంటే అంత మంచిది కదండి. సో చూస్తున్నారు కదా, నా రంగోలీ డిజైన్ కూడా ఎంత బాగా వెలిగిపోతుందో ఆ దీపకాంతుల్లో. ఇంకా మా ఇంటి ఎంట్రన్స్లో అంటే బాల్కనీలో కూడా ఎంత వీలైతే అంత లైట్ సెట్ అయితే అరేంజ్ చేసేసుకున్నాం అనమాట. చాలా అట్రాక్టివ్ అనిపించింది ఇలా లైట్ సెట్ అయితే. ఇయర్లీ వన్స్ కదా అండి దీపావళి అప్పుడు, కనుక మనం ఇలా పెట్టుకుంటే చాలా అట్రాక్టింగ్గా ఉంటుంది కదండి. సో అందుకని నేను ఇలా ఫెస్టివల్స్ టైంలో ఇలా వేసుకుందామని లైట్ సెట్ అయితే అరేంజ్ చేసేసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా ఇంటి లోపల నా ఈ డెకరేషన్స్ అయితే చూసేద్దాం రండి. ఆల్రెడీ చూసారు, ఇంకొకసారి నేను చూపెడదామని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోని. సో చూస్తున్నారు కదా, లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసి ఓన్లీ దీపకాంతుల్లో నేను నా డెకరేషన్స్ని చూపెడుతున్నాను అనమాట. సో చూస్తున్నారు కదండి, సో చూసారు కదా నా ఈ వాటర్ క్యాండిల్స్ కూడా కొన్ని వాటర్ క్యాండిల్స్ అండి, ఇంకా మిగతా కొన్ని ఆటోమేటిక్ అనమాట. వాటర్లో వేయంగానే అలా వెలిగిపోతూ ఉంటాయి. సో ఆ వాటర్ క్యాండిల్స్ నేను డిమార్ట్లో అయితే తీసేసుకున్నానండి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టువైతే వాటర్ క్యాండిల్స్. ఇంకా ఇవి అయితే ఆటోమేటిక్ అండి లైట్స్, క్యాండిల్స్ అయితే కాదనమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా లైట్స్ వేసి ఎలా ఉంటున్నాయో చూపిస్తున్నాను చూడండి. ఇంకా స్టెప్స్ కూడా నేను ఈ విధంగా ఫ్లవర్స్ పెట్టేసుకొని క్యాండిల్స్ని అయితే వెలిగించేసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా ఇదొక ఫ్లవర్ రంగోలీ డిజైన్ అనమాట. చాలా ఈజీ అండి, ఇదైతే ఒక 2-3 మినిట్స్లోనే సెట్ చేసామన్నమాట. ఇంకా నేను ఇంటి సెంటర్లో ఈ విధంగా కలర్స్తో అయితే రంగోలీ డిజైన్ చేశాను. సో చూస్తున్నారు కదండి, చాలా కలర్ఫుల్గా తెలుస్తుంది కదా. ఫ్లవర్ డెకరేషన్ ఇవన్నీ కూడా పక్కన పెడితే ఈ విధంగా కలర్స్తో రంగోలీ వేసాకే ఒక స్పెషల్ లుక్ అయితే వచ్చిందండి. చాలా బాగా కుదిరిందనమాట నా ఈ రంగోలీ డిజైన్ కూడా. ఇంకా మిడిల్లో ఉండేది కూడా జస్ట్
మొన్న చూపించిన వీడియో అండి, మొత్తం ప్లెయిన్ వస్తుంది, మట్టితో వచ్చేసింది, ప్లెయిన్గా ఉండింది. ఆ తర్వాత ఇలా పెయింటింగ్ అయితే చేశానన్నమాట. ఇంకా నైట్ టపాసులు అయితే పేల్చేసాము. సో చూస్తున్నారు కదా, కింద అయితే డిస్టర్బెన్స్ ఉంటుందని ఇలా అప్స్టైర్స్లో మిద్ది పైకి వెళ్ళి ఈ విధంగా ఎవ్రీ ఇయర్ మేము టపాకాయలు అయితే ఈ విధంగా కాల్చుకుంటాం అన్నమాట ఫ్యామిలీతో. సో చూసారు కదండి, మా ఊరిలో 2 hours పర్మిషన్ ఇచ్చారు కదా ఈవినింగ్ టైంలో. సో టపాకాయలు అయితే చాలా జోష్గా పేలుస్తున్నారనమాట. సో చూస్తున్నారు కదా, అప్స్టైర్స్లో చాలా కలర్ఫుల్గా దీపావళి సెలబ్రేషన్స్ అంతా కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయి. వర్షం కూడా కొద్దిగా స్టాప్ అయింది కనుక సో అందరూ కూడా ఇప్పుడు వెలిగించుకుంటున్నారు. సో అంతేకాకుండా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, తిరుమల కొండల పైన మోకాలు పర్వతం పైన ఉన్న స్వామివారి నామాలైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈ దీపావళి రోజున మీరు ఈ స్వామివారిని చూసి కూడా మీరు దర్శించుకుంటారని నేను చాలా జూమ్ చేసి చూపిస్తున్నాను అన్నమాట. అంతే అండి, నా ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. మీకు అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటూ మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే ఎవరైతే వాచ్ చేస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తారంటే అప్పుడే నా వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.